40-50 వేలు అయితే 3 కిలోవాట్లు కావాలంటే మీరు ఒక పని చేయొచ్చు. మీరే పెట్టుకుంటామంటే బ్యాంక్ లోన్ ఇప్పిస్తా, లేదు గవర్నమెంట్ నే రెస్కోనే ఇమ్మంటే వాళ్లే పెట్టి 9% వడ్డీతో మీరు కట్టే డబ్బుల్లో అడ్జస్ట్ చేసుకుంటారు రేపు రాబోయే రోజుల్లో. దీనివల్ల రాబోయే 4-5 సంవత్సరాలు ఆ డబ్బులు కట్టేస్తే ఆ తర్వాత శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. మన నియోజకవర్గంలో ఏసీలు అవసరం లేదు, కానీ అవసరమైతే ఏసీ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడే విమానాలంటే వర్షం కూడా బాగా పడతాం, చల్లగా ఉంటుంది. మనం ఊటీకి కూడా పోయే పని లేదు, కుప్పానికి వస్తే సరిపోతుంది సమ్మర్లో కూడా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ రూఫ్ టాప్ కరెంటే కాకుండా రైతులు మీరు మీ పంప్ సెట్ కరెంటు పెట్టుకుంటామంటే ఉచితంగా నేనే డబ్బులు ఇస్తా, ఉచితంగా సోలార్ కరెంటు పెట్టే బాధ్యత మాది. అంతేకాదు కరెంటు వస్తే వాడుకోండి, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇవ్వండి, మళ్ళా మీకు అవసరం మళ్ళా ఇస్తాం. మీకు కరెంటు మిగిలితే ఆ కరెంటు మీ ఇంటికి వాడుకోండి, లేకపోతే మీ వాహనాలుంటే సైకిల్ కానీ స్కూటర్ కానీ అన్ని కూడా ఆటోలు కానీ కార్లు కానీ ఈవీ పెట్టుకుందాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుందాం. ఇంకా మీకు కరెంటు పెట్రోల్ డీజిల్ పంపుకు పోయే పని లేదు, ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి జల్సాగా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కానీ తగ్గితే మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇదే కాదు, మళ్ళీ కరెంట్ ఎప్పుడున్నా నేను చెప్పిందంతా డే టైమే వస్తుంది, ఎండుంటేనే కరెంట్ వస్తుంది. అందుకే బ్యాటరీ కూడా బ్యాకప్ పెడుతున్నా. ఆ బ్యాటరీ పెడితే ఇక్కడ అవసరమైన కరెంటు కూడా ఛార్జ్ చేసుకుని మళ్ళీ ఎప్పుడైతే సోలార్ లేదో అప్పుడు మళ్ళా కరెంటు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా కుప్పం నియోజకవర్గంలో థర్మల్ కరెంటు వాడకుండా పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో సోలార్ కరెంటే వాడే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 100% చేస్తాం. మీరు సిద్ధమా నేను అడుగుతున్నా, పెట్టుకుంటారా లేదని అడుగుతున్నా, అర్థమైందా అని అడుగుతున్నా మిమ్మల్ని. మా నాయకులు కొంతమంది సరిగా చెప్పరు, మీకు చెప్పితే అన్ని కూడా అయిపోతాయి కుండే నాయకులు చెప్తే. అప్పుడప్పుడు మా నాయకులు కూడా సరిగా చెప్పరు కాబట్టి నేనే పదే కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా చెప్తా. చివరి వ్యక్తి వరకు ఇంటి పైన కరెంటు సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వరకు నేను మీ వెంటాడుతా, మిమ్మల్ని ముందుకు తీసుకుపోతా. శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పని లేకుండా మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం. మన నియోజకవర్గంలో రేపు ఆటోలన్నీ కూడా ఇవినే ఉంటాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. మన నియోజకవర్గంలో బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయి. కుప్పం నియోజకవర్గం అన్ని బస్సులు ఏసీలుగా పెట్టేస్తాం, డస్ట్ కూడా రాకుండా ఉంటుంది. ఇది లగ్జరీ కాదు. కనీసం ఆరోగ్యం బాగుండాలంటే బయట దుమ్ము రాకపోతే ఇంకా బాగుంటుంది. మన నియోజకవర్గం దుమ్ము కూడా తక్కువే వస్తుంది. దానికి కారణం ఎక్కడికక్కడ రోడ్లలో అన్ని సిమెంట్ రోడ్లు ఉంటాయి, బీటీ రోడ్లు ఉంటాయి.